ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. రోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి. తల్లి, షిరిడి నుంచి నీకోసమే మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా. అటువంటి శుభవార్త నీకు వినిపించబోతున్నాను. వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా తల్లి? వెంటనే ఏడుకొండల స్వామిని తాకు తల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క గురువు గారు గురించి చెబుతున్నావు కదా, ఫోన్ ద్వారా మనకు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందా అని అడుగుతున్నారు కదండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఫోన్ ద్వారా పరిష్కారం దొరుకుతుందండి. ఈ గురువు గారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9115577660. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఫోన్ ద్వారా మీ సమస్యలకి పరిష్కారం చూపిస్తారండి. రీసెంట్గా మాకు తెలిసిన వారైతే ఈ గురువు గారికి చూపించుకున్నారండి. వారికి ఉన్న సమస్యలు అయితే తొలగిపోయాయి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే అంతా మంచి జరుగుతుందండి. ఇంకా మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, షిరిడి నుంచి నీకోసమే ఈరోజు శుభవార్తని అందివ్వాలి అని అయితే ఒక చిన్న ప్రయత్నం చేయబోతున్నానమ్మా. నీ మంచి మనసుతో ఒక సహాయం చేశావు. ఆ సహాయం ఏదో ఒక రోజున తిరిగి నీకు పరిపూర్ణంగా మంచి జరుగుతుంది అని నమ్మావు కదమ్మా. నువ్వు చేసినటువంటి మంచి మనసుతో చేసినటువంటి ఆ సహాయమే ఈరోజు నిజంగా నీకు మంచి చేయబోతుంది. నమ్మవా తల్లి? అయితే నీ బాబా తండ్రి చెప్పేది వింటూ నా రూపాన్ని మనసులో నిలుపుకుని నేను చెప్పే ఈ మాటలు విను తల్లి. కొన్ని సందర్భాల్లో నిజాలు బయట పెట్టకుండా ఉండడం వలన కొన్ని బంధాలు పదిలంగా ఉంటాయి. కానీ నువ్వు చేసినటువంటి చిన్న తప్పు వలన ఈరోజు నువ్వు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దూరం అయిపోయారు. మీ కుటుంబంలో అనవసరమైన గొడవలు, లేనిపోయినటువంటి చిక్కులు ఏర్పడ్డాయి. చూడు తల్లి, ఎప్పుడైనా కానీ నిజం చెప్పడం మంచిదే. నేను ఒప్పుకుంటాను. కానీ కొన్ని సందర్భాలలో నిజం అనేది చెప్పకుండా ఉండటం వలన బంధాలు అనేవి ఎప్పుడూ కూడా శాశ్వతంగా నిలబడి ఉంటాయి. నమ్మడం, నమ్మకపోవడం అనేది వ్యక్తిగతం. నమ్మించటానికి ప్రయత్నం చేయటం అనేది మోసపూరితం. నువ్వేమీ నమ్మించటానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. అలాగే ఎవరినీ కూడా మోసం చేయలేదు తల్లి. అందరినీ కూడా గౌరవించావు. అందరూ బాగుండాలి అనుకున్నావు. అందరికీ ఏం కావాలో నీకు తెలుసు కాబట్టి కుటుంబ బాధ్యతలన్నీ కూడా చిన్నప్పటి నుంచి నెత్తి మీద వేసుకుని, కుటుంబ సమస్యలన్నీ కూడా భుజాలపైన వేసుకుని అన్నీ నేనే చూసుకుంటున్నాను అనే భావనతో కాకుండా ఇదంతా కూడా నా కర్తవ్యం అనే భావనతోటి ముందుకు సాగుతూ ఉన్నావు. అందుకు నువ్వు నిజంగా ప్రశంసలు అందుకోవలసిన దానివి తల్లి. ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నీ కుటుంబ బాధ్యతలు భుజాలపై వేసుకుని చాలా కష్టపడ్డావు తల్లి. చూడమ్మా, నువ్వు చేసినటువంటి కష్టానికి మంచి ప్రతిఫలమైతే ఇవ్వబోతున్నాను. బాబా మీరెప్పుడూ ఇలాగే చెబుతున్నారు. ఎటువంటి కల్మషం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి నా మనసుకు ఎన్నో కష్టాలను, కన్నీళ్లను అందించావు. బాబా, దీని గురించి నేను ఎప్పుడూ బాధపడుతూ ఉంటాను. కానీ మీరెప్పుడూ ఇలా చెబుతూ ఉంటారు. నా భక్తులు అన్నవారికి ఎప్పుడూ ధైర్యం, సహనం ఉండాలి, నమ్మకం ఉండాలి అని అంటూ ఉంటారు. మీరు నాకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను బాబా అని నీ మనసులో అనుకుంటున్నావు కదమ్మా. చూడు తల్లి, నీ మంచి మనసుతో ఏది అడిగినా సరే అది నేను చేస్తూ ఉన్నాను, చేశాను కూడా. అది నీకు కూడా తెలుసు. ఎటువంటి కల్మషం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి నీది మంచి మనసు అని ముందే చెప్పాను కదమ్మా. అయితే నీకు కష్టాలు, నష్టాలు వచ్చాయి అంటే అది కేవలం నీ కర్మ ఫలితం వల్లే ఏర్పడ్డాయి తల్లి. మీరు అన్ని కష్టాలు అనుభవిస్తూ ఉంటే నేను చూస్తూ సంతోషంగా ఉండలేను తల్లి. మీరు ఎంత దూరంలో ఉన్నారు అనేది ముఖ్యం కాదు. మీ మనసుకు నేను ఎంత దగ్గరగా ఉన్నాను అనేదే ముఖ్యం తల్లి. మీరు కేవలం బాబా షిరిడీలోనే ఉన్నారు అని భావిస్తే నేను షిరిడీలో మాత్రమే ఉంటాను.
అదే నీ మనసులో ఉన్నాను అని భావిస్తే ఎప్పుడూ కూడా నీ మనసులోనే ఉంటాను అని అర్థం తల్లి. సంపాదన కోసం ఎంతో పాకుళ్ళాడావు. సంపాదన అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఆ సంపాదన కోసం ఎన్నో బంధాలను దూరం చేసుకున్నావు. మరలా ఆ బంధాలను నువ్వు పొందగలవా? పొందలేవు కదమ్మా. సంపాదన ముఖ్యమే, ఒప్పుకుంటాను, కాదు అనను. అది ఎంతవరకు అవసరమో అంతవరకే. అది కూడా నీకు తెలుసు. నేను సంపాదిస్తున్నంతా కూడా నా కుటుంబ సభ్యుల కోసమే అని నువ్వు నన్ను అడగవచ్చు. నేను ఒప్పుకుంటాను తల్లి, కాదు అనను. కానీ నువ్వు సంతోషంగా, ప్రేమగా నీ కుటుంబంతోటి ఆనందంగా గడపటం కూడా ముఖ్యమే కదా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అసలు నువ్వు సమయానికి నిద్రపోతున్నావా? సమయానికి తిండి తింటున్నావా? అసలు నువ్వు సంపూర్ణంగా తిండి నిద్ర తీసుకుని ఎన్ని రోజులవుతుందమ్మా? పని ఉన్నా సరే పనిగట్టుకుని మాట్లాడేవారు నిజంగా నీ మీద ప్రేమ చూపిస్తున్నవారవుతారు. కాబట్టి నీతోటి పనిగట్టుకుని మాట్లాడాలి అని ప్రతిసారి ఎన్నో బంధాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. కానీ నువ్వు మాత్రం సంపాదనలో పడిపోయి బంధాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా, వారితో మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటున్నావు. నీది మంచి మనసే తల్లి, నేను ఒప్పుకుంటాను. నలుగురికి సహాయం చేసే గుణం నేను కాదు అనను. కానీ జీవితం ఏ ఒక్కటి కూడా నీకు నేర్పించదు. నీకు ఎదురయ్యేటటువంటి మనుషులు, వారి ప్రవర్తనే. వాటి నుంచి నువ్వు అన్నీ నేర్చుకోవాలి, బ్రతకాలి. కాబట్టి జీవితంలో నీకు అన్నీ ఇస్తున్నాను, నువ్వు అనుభవించేవంత. అలాగే ఆరోగ్యం కూడా ఇస్తున్నానమ్మా. కాబట్టి ఈ ముఖ్యమైన సందేశం ద్వారా, ఈ మాటల ద్వారా నువ్వు తెలుసుకుని ఇప్పటికైనా సమయానికి నిద్రాహారాలు తీసుకుని తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కర్తవ్యాన్ని కూడా నెరవేర్చాలి అని నీ బాబా తండ్రి ఎప్పుడూ కూడా నీ నుండి కోరుకుంటారమ్మా. అయితే షిరిడీ నుంచే ఈ శుభవార్త అని ఎందుకు చెబుతున్నానో తెలుసా తల్లి? నీ కుటుంబంతో కలిసి నువ్వు షిరిడీ రావాలి అని ఎంతో ఆశపడ్డావు. ఆ కోరిక నెరవేరుస్తాను అని చెప్పటానికే షిరిడీ నుంచి శుభవార్త తీసుకువచ్చాను. సమయం రాగానే నిన్ను, నీ కుటుంబాన్ని నా షిరిడీకి తీసుకువస్తాను. నేనే దగ్గర ఉండి స్వయంగా షిరిడీ తీసుకువస్తాను. మళ్ళీ చెబుతున్నానమ్మా, సంపాదన అనేది చాలా ముఖ్యమే, కాదు అనను. అలాగే కుటుంబంలో ఉన్న వారి ప్రతి ఒక్కరికి కూడా విలువ ఇవ్వటం కూడా అంతే ముఖ్యం. వారితో ప్రేమగా మాట్లాడటం, ప్రేమగా పలకరించటం కూడా చాలా చాలా ముఖ్యం తల్లి. కుటుంబంతో ఆనందంగా, సంతోషంగా గడుపుతావని, జీవితాంతం ఆనందంగా ఉంటావని నీ బాబా తండ్రి నీ నుండి కోరుకుంటున్నారు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.